క్రిస్మస్, చాలా క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి ఈ సీజన్లో. చిల్డ్రన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, మెన్స్ క్రిస్మస్, ఇవన్నీ అవుతూ ఉంటాయి. కానీ స్త్రీల క్రిస్మస్ ఎప్పుడు కూడా ప్రత్యేకమైనదండి. ఎందుకు తెలుసా? ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ స్త్రీలకే వచ్చింది. పరలోకము నుండి దూత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టబోతున్నారు అనే వార్తను మొట్టమొదటిగా స్త్రీలకే చేరవేశాడు దేవుడు. కన్య అయిన మరియ వద్దకు క్రిస్మస్ వర్తమానం మొట్టమొదటిగా వచ్చింది. కాబట్టి స్త్రీలు క్రిస్మస్లో చాలా ప్రాముఖ్యమైన వారు. దేవుడు స్త్రీలను చాలా చాలా ప్రేమించాడు. కనుక స్త్రీలమైన మనందరం కూడా ఈరోజు దేవునిలో ఆనందించడానికి దేవుడు మనల్ని తోడుకొచ్చారు. స్త్రీలు ఏ కుటుంబంలో బలంగా ఉంటారో ఆ కుటుంబం ఆత్మీయంగా చాలా బలంగా ఉంటుందండి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టున, వైజ్ ఉమెన్ బిల్డ్స్ హర్ హౌస్. ఒకసారి ఒక పాస్టర్ గారిని ఒక కుటుంబీకులు భోజనానికి ఆహ్వానించారంట. దైవజెండా, మా ఇంట్లో మీరు అడుగు పెట్టాలి, మా కొరకు ప్రార్థన చేయాలి, మేము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాలంటే ఆ పాస్టర్ గారు పలానా తేదీన మీ ఇంటికి వస్తానమ్మా అని చెప్పారు. సరే, చెప్పిన తేదీలో పాస్టర్ గారు వారి ఇంటికి వెళ్ళి వారికి కొద్దిసేపు వాక్యం అందించి ప్రార్థన చేసి వారు పెట్టిన భోజనాన్ని, ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ కుటుంబానికి దైవ సేవకులంటే, దేవుని బిడ్డలంటే చాలా అమితమైన గౌరవం, ప్రేమ. కనుక ఆ రోజు వారు ఏమనుకున్నారంటే, దైవ సేవకుని ఒక స్పెషల్ వేలో ఆనర్ చేయాలని వెండి పళ్ళెము, వెండి గ్లాసు, వెండి స్పూను, అన్ని వెండి పాత్రల్లో వడ్డించారంట. సరే, పాస్టర్ గారు వచ్చారు, భోజనం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నుండి వారి ఇంట్లో వెండి స్పూన్ కనపడట్లేదంట. పాస్టర్ గారికి ఏ వెండి స్పూన్ అయితే భోజనానికి పెట్టారో ఆ వెండి స్పూన్ కనపడట్లేదు. పాస్టర్ గారు వచ్చి వెళ్ళిన దగ్గర నుండి ఇంట్లో కలవరం. ప్రాముఖ్యంగా ఇంటి ఇల్లాలకి కదండి, మన ఇంట్లో ఏదైనా వస్తువు పోతే మనకు అది దొరికేదాకా నెమ్మది ఉండేది. ఎస్పెషలీ వెండి అనేసరికి శ్రద్ధ ఉంటుంది కదా. కాబట్టి ఆ ఇల్లాలు చాలా ఆలోచిస్తూ ఉంది. దైవజనుడు కదా, ఫోన్ చేసి అడిగితే బాగాదు, ఆయన తీసుకెళ్లారా, తీసుకెళ్ళి ఉంటారా, ఆయన తప్ప ఇంకెవరు రాలేదు కదా, ఆయన ఒక్కరే వచ్చారు, ఆయన వచ్చి వెళ్ళిపోయిన దగ్గర నుండి కనబడట్లేదని కింద మీద పడ్డారు. సరే, మౌనంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత మళ్ళీ పాస్టర్ గారు అదే ఇంటికి, ఆ ఇంటిని దర్శిద్దామని వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటి ఇల్లాలు కడుపు ఉబ్బరం తట్టుకోలేక పాస్టర్ గారిని అడిగిందంట, దైవజనుడా ఏమనుకోకండి, ఒక ప్రశ్న అడుగుతాను. మీరు పోయిన సంవత్సరం మా ఇంటికి వచ్చారు కదా, మీరు వచ్చి భోజనం చేసి వెళ్ళిన దగ్గర నుండి మాకు ఆ వెండి స్పూన్ ఒకటి కనపడట్లేదండి, అది ఎక్కడ ఉందండి అని అడిగారంట. అడిగితే పాస్టర్ గారు చెప్పారంట, లాస్ట్ టైము మీ ఇంట్లో ప్రార్థనకి కూర్చున్నప్పుడు ఒక బైబిల్ పట్టుకొచ్చారు కదమ్మా, ఆ బైబిల్ ఏదో ఒకసారి తీసుకురండి అని అడిగారంట. ఈ బైబిల్ ఎప్పుడైతే ఆ ఇంటి ఇల్లాలు తీసుకొచ్చారో బైబిల్ ఓపెన్ చేయగానే బైబిల్లో ఆ స్పూన్ ఉందంట. అంటే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆ కుటుంబీకులు ఆ స్పూన్ కొరకు వెతుకుతారు కదా, ఎట్లయినా వెతుకుతారు. వారు బైబిల్ ఎంత బాగా చదువుతున్నారో పరీక్షిద్దామని బైబిల్ మధ్యలో ఆ స్పూన్ పెట్టారు. అంటే ఆ రోజు దైవజనికి బాగా అర్థమైన మాట ఏంటంటే, వీళ్ళు బైబిల్ తెరవట్లేదన్నమాట, బైబిల్ జోలికే వెళ్ళలేదన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ రోజుల్లో పండగ క్రైస్తవులు అంటారు కదండి, వాళ్ళకి భక్తి పారవస్యం ఎప్పుడు పొంగుకొస్తుందంటే క్రిస్మస్కి వస్తుంది, ఆ తర్వాత న్యూ ఇయర్కి వస్తుంది, ఆ తర్వాత గుడ్ ఫ్రైడేకి వస్తుంది, ఆ తర్వాత ఈస్టర్కి వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఎప్పుడూ కనబడరు, మందిరంలో కనబడరు, దేవుని సన్నిధిలో మోకరించరు, ప్రార్థన చేయరు, దేవుని ఘనపరచాలని, దేవుని కొరకు వాడబడాలని, దేవునిలో ఎదగాలని ఆసక్తే ఉండదు. ఈ క్రిస్మస్కు, ఈ స్త్రీల క్రిస్మస్కు వచ్చిన మరి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కేవలం పండగలకు మాత్రమే మన ముఖాన్ని యేసుకి చూపించి వెళ్ళండి. అనుదినము ఆయనతో మనం సాగాలని, అనుదినం ఆయనతో నడిచే వారముగా ఉండాలని, అనుదినము ఆధారపడాలని, అనుదినము ఆయనలో ఎదగాలని, అనుదినము దేవునికి సన్నిహితంగా మనం జీవించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు అని మనం గుర్తించాలి. దేవునికి మనం దగ్గరగా ఉంటామో ఆయన కూడా మనకు అంత దగ్గరగాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఒకవేళ నీ జీవితంలో దేవుడు నీకు దూరంగా వెళ్ళిపోయినట్లు అనిపిస్తే, దేవుడు కాదు దూరంగా వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు ఆయనకు దూరంగా. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం ఎవరితోనో బాగా స్నేహంగా ఉండి కొద్ది కాలం అయిన తర్వాత ఇంతకు ముందు ఉన్నట్లుగా క్లోజ్గా లేకపోతే బాధపడతాం. ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళమండి, అన్నీ చెప్పుకునే వాళ్ళమండి, అన్నీ పంచుకునే వాళ్ళమండి. ఈ మధ్య ఎందుకో టచ్లో ఉండట్లేదు, ఈ మధ్య ఎందుకో సరిగ్గా మాట్లాడట్లేదని మనకు బాగా సన్నిహితంగా ఉన్నవారు దూరం అయితే బాధపడుతూ ఉంటాం.
దేవుడు ఎప్పుడు కూడా మనతో సన్నిహితంగానే ఉండాలని ఆశిస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో దేవునితో నీకున్న సాన్నిహిత్యాన్ని నీవు కోల్పోయావు అంటే దేవుడు నీ నుండి దూరంగా వెళ్ళాల, నీవే దేవుని నుండి దూరంగా వెళ్ళావు అని గుర్తించి ఈ క్రిస్మస్ దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన అవకాశము అని గుర్తెరుగుదాం. ఏం అవకాశం అంటే దేవునికి దగ్గరగా రావడానికి దేవుడు ఇస్తున్న ఒక అద్భుతమైన అవకాశము అని గుర్తించి ఇక ఆలస్యం చేయకుండా ఆయనకు దగ్గరగా నువ్వు రాగలిగితే నీ జీవితంలో ప్రతి అడుగులో, నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలో, నీవు చేసే ప్రతి పనిలో, నీవు పలికే ప్రతి మాటలో, నీవు జీవితంలో వేసే ప్రతి అడుగులో నీకు తోడై ఉండి నేను నడిపించాలి అని దేవాది దేవుడు ఆశిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా సందేశం యొక్క టైటిల్ ఏంటంటే ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు. ప్రక్కవారిని అడగండి ఈ ప్రశ్న, ఎవరు ధన్యులు అని అడగండి. ఎవరు ధన్యులు అంటే కొంతమంది అనుకుంటున్నారు బాగా డబ్బున్నవారు ధన్యులండి, బాగా చదువుకున్నవారు ధన్యులండి, మంచి ఉద్యోగం చేసిన వారు ధన్యులు, మంచిగా ఉన్నత స్థితిలో ఉన్నవారు ధన్యులు, పేరు పలుకుబడి ఉన్నవారు ధన్యులు అని అనుకుంటున్నారా? కానే కాదు. బైబిల్ ఇస్తున్న నిర్వచనము ఇట్స్ టోటలీ డిఫరెంట్. లోకము ఇచ్చే నిర్వచనానికి దేవుడిచ్చే నిర్వచనానికి చాలా తేడా ఉంటుంది. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో అనే దానికన్నా దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. మన గూర్చి మనం ఏమనుకుంటున్నాం అనే దానికన్నా దేవుడు నా గూర్చి ఏమనుకుంటున్నాడు అనే దానిపైన శ్రద్ధ పెట్టాలి. ఇంకొకటి, మనుషులు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానికన్నా కూడా దేవుడు నన్ను గురించి ఏమి తలస్తున్నాడు, దేవుని దృష్టిలో నేను ఏ స్థానంలో ఉన్నాను, దేవుని ఎదుట నేను యోగ్యమైన వ్యక్తిగా ఉన్నానా లేదా అని పరీక్షించుకుంటూ సాగగలిగితే ఇక్కడున్న ప్రతి స్త్రీ కూడా దేవుని దృష్టిలో ఒక అమూల్యమైన ఆణిముత్యంగా మనం తయారవుతామండి. హల్లెలూయా. అందుకే బైబిల్లో వ్రాయబడింది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుడు నిన్ను నన్ను ముత్యము కన్నా అమూల్యమైన స్త్రీలుగా ఉండాలి అని ఆశిస్తున్నాడు తెలుసా. నథింగ్ లెస్ దాన్ అ పర్ల్. అమూల్యమైన ముత్యాలు. హైదరాబాద్ని ఏమంటారంటే సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు, ముత్యాల నిలయం అని పిలుస్తూ ఉంటారు. హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ పర్ల్స్. ఆయా దేశాల నుండి కూడా చాలామంది వచ్చి హైదరాబాద్లో దొరికే ముత్యాలను కొనుక్కొని వెళ్తారండి. ఎందుకంటే ముత్యాలకు హైదరాబాద్ చాలా ఫేమస్. ప్రపంచంలో ముత్యాలకు వజ్రాలకు చాలా విలువ ఉంటుందేమో కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ముత్యము కంటే అమూల్యమైనది. హల్లెలూయా. ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పు, నేను ముత్యము కంటే అమూల్యమైన వ్యక్తిని అని చెప్పు. కొంతమందికి నా బుద్ధిగా అట్లా అంత విలువ ఉందండి నాకు. మా ఆయనగారు అలా ఎప్పుడు అనలేదండి నన్ను, మా ఫ్రెండ్స్ నన్ను అలా ఎప్పుడు మెచ్చుకోలేదండి, నా గురించి నాకు చాలా తక్కువ అభిప్రాయము ఉంటుందండి, కొన్నిసార్లు నాకు నేనే నచ్చనండి కదండి. నీకు నువ్వు నచ్చని సమయంలో కూడా దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. నిన్ను నువ్వు అంగీకరించుకోలేని పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. అది మన దేవుని గొప్పతనం. ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన దగ్గరకు వస్తే దేవుడు మనల్ని ఎన్నడూ తిరస్కరించేవాడు, తృణీకరించేవాడు కాదు. ఎవరు ధన్యులు? బైబిల్ గ్రంథంలో ధన్యతను గురించి చాలా మాటలు మనం చదువుతామండి. ధన్యత, దీవెన, ఆశీర్వాదం ఇవన్నీ కూడా పర్యాయ పదాలు కదండి. కొంతమంది ఆశీర్వాదమ్మ అని పేరు పెట్టుకుంటారు, కొంతమంది నాలాగా బ్లెస్సీ అని పేరు పెట్టుకుంటారు. ఇది కూడా అదే పదం నుండి వచ్చింది. మరి కొంతమంది ధన్య అని పేరు పెట్టుకుంటాం. మా అమ్మాయికి ధన్య అని పెట్టాం, అది అనదర్ ఫార్మ్ ఆఫ్ బ్లెస్సీ. ఆశీర్వాదము, దీవెనకు మరొక పర్యాయ పదం అన్నమాట. ఎవరు ధన్యులు? నిజంగా దేవుని దృష్టిలో ఎవరు ధన్యులు? ధన్యతను పొందుకోవాలంటే మనలో ఉండవలసిన ఆత్మీయమైన లక్షణాలు ఏంటో ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. దూత ప్రత్యక్షం అవడమే ఒక షాకింగ్ థింగ్. ఎందుకంటే దూతలు సామాన్యంగా ఎవ్వరికి ప్రత్యక్షము అవ్వరు.
అమ్మో దూత ప్రత్యక్షమైందా, ఆకాశము నుండి దూత వచ్చిందా, దేవుని నుండి ఒక అమూల్యమైన వర్తమానంతో నా దగ్గరకు వచ్చిందా అని షాక్లో నుండి తేరుకుంటున్న సమయంలోనే ఒక్కొక్క మాట ఆ దూత పలుకుతూ ఉంటే మరియ చేస్తున్న పని ఏంటి తెలుసా అండి? దూత పలుకుతున్న ప్రతి మాట దేవుని మాట కాబట్టి దాన్ని ఆమె హృదయంలోకి స్వీకరిస్తా ఉంది. ఆ మాటలు జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకుంటూ ఉంది. ఆ మాటలను జాగ్రత్తగా వింటా ఉంది. స్త్రీలు చాలా వాటికి చెవులా మనం పెట్టేస్తాం కదండి. చెవులు కోసుకోవడం అంటారు కదా. చెవులు కోసుకోవడానికి నిజంగా చెవు కట్ చేసుకుంటామని కాదు. కొంతమందికి చెప్పుడు మాటలంటే చెవులు కోసుకుంటారు కదా. పక్కన వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడుతూ ఉంటే అవునా ఏదేదేది మళ్ళీ చెప్పు ఇలానా అలానా, నాకు ఇలా కూడా తెలిసిందిలే, నాకు అలా కూడా తెలిసిందిలే, నేను ఇలా కూడా విన్నానులే. మసాలా కలిపి వండి ఆ వంటకాన్ని అందరికీ ఇంట్లో స్త్రీలు వడ్డించినట్లుగా ఇతరులను గుర్చిన వార్తలు ఏమైనా మన చెవిలో పడితే అవి 10 మందికి చెప్పేదాకా నెమ్మది ఉండదు స్త్రీలకి. అందుకనే ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ కాదంట. 2 స్త్రీలు కలిస్తే చాలంట. వాళ్ళిద్దరి నుండి కాకినాడలో ఉన్న స్త్రీలందరికీ వెళ్ళిపోద్దండి సమాచారం. ఎందుకంటే స్త్రీలు వార్తలను ఇతరులకు చేరవేయడంలో న్యూస్ రిపోర్టర్ల కన్నా ముందు స్థానంలో ఉంటారు. అవును కదండి. వినడానికి ఎంత ఆతృత పడతామో విన్న మాటల్ని ఇతరులకు చేరవేయడానికి కూడా అంతే ఆతృత. కానీ మరియా చెవులు దేని కొరకు తెరిచింది, ఏ మాటలను శ్రద్ధగా వింటుందంటే దేవుని దూత ద్వారా దేవుడు ఆమె పట్ల కలిగిన ప్రణాళిక, ఈ లోకమంతటి పట్ల దేవుడు కలిగిన రక్షణ ప్రణాళికను గురించి దూత మాట్లాడుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఆ మాటలన్నీ వింటున్న స్త్రీగా మనం ఒక ప్రశ్న అడగనివ్వండి. నీ దినచర్యలో భాగంగా ఒక దినం దేవుడిచ్చిన 24 అవర్స్లో దేవుని మాటలు వినడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నావు, మనుషుల మాటలు వినడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నావు ప్రశ్నించుకోవాలి. ఎవరికి వారే ప్రశ్నించుకొని ఎవరికి వారే మార్కులు వేసుకోవాలి. చూడండి, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కొంతమంది ప్రసంగాలకు మార్కులు వేస్తారు తెలుసండి. బ్లెస్సీ వెస్లీ గారి ప్రసంగానికి ఇవాళ 90 మార్కులు, ఇంతకుముందు ఎవరైనా ప్రసంగం చెప్పుంటే వాళ్ళకి ఇన్ని మార్కులు అని మార్కులు వేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు వింటున్న వాక్యానికి మార్కులు వేయడం కాదు. ఎవరైనా నిలబడి స్పెషల్ సాంగ్స్ పాడుతుంటే ఈవిడ సరిగా పాడలేదండి, ఈవిడకి 50 మార్కులే, ఈవిడ చాలా బాగా పాడిందండి, ఈవిడకి 100కి వేరే వారికి మార్కులు వేస్తే మనకు ఉపయోగం ఉండదు. మన జీవితాన్ని వాక్య వెలుగులో చూసుకొని మనం మార్కులు వేసుకొని అయ్యో దేవా నేను ఇక్కడ తప్పిపోయాను, ఇక్కడ తొట్టిల్లిపోయాను, ఇక్కడ నేను వెనకబడాను, ఇక్కడ నేను ఇంకా నీకు ఇష్టంగా నా జీవితాన్ని మలచుకోవాలని దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుంటే పరీక్షించుకుంటే మనం దేవుళ్ళ చాలా ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన స్థానానికి ఎదుగుతాం. ఒక దినములో దేవుడిచ్చిన 24 గంటల్లో వార్తలు వినడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నావు, ఇతరులతో మాట్లాడుతూ ఇతరుల మాటలు వినడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు, దేవుని మాటలు వినడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు ఆలోచించుకోవాలి. దేవుని మాటలు జుంటె తేనె ధారల కన్నా అమూల్యమైనవి. దేవుని మాటలు మన జీవితాన్ని లేవనెత్తే మాటలు, నిత్య జీవము వైపుగా మనల్ని నడిపించే మాటలు దేవుని మాటలు. దేవుని మాటలకు ఎక్కువగా చెవియొగ్గగలిగితే ఆ దేవుని మాటలు మన లోపలికి వెళ్ళి కార్యం జరిగించి సూపర్ న్యాచురల్ విమెన్గా దేవుని యొక్క ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఆత్మ నడిపింపును పొందుకొని సాగడానికి మనలోకి వెళ్ళే దేవుని మాటలే మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాయి. మరియా దూత ద్వారా పలుకబడుతున్న దేవుని మాటలన్నీ విని ఆమె యొక్క స్పందన చూడండి. 38వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును. దేవుని మాటలన్నీ విన్నాక ఆమె స్పందన ఏంటంటే నీ మాట చొప్పున నాకు జరుగును. విధేయత. వెంటనే మరియ చూపించింది దేవుని మాటకి ఏంటంటే విధేయత. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ధన్యులు అనే ప్రశ్నకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే విధేయులు ధన్యులు. చెప్పండి ఈ మాట, విధేయులు. ఇంకొకసారి చెప్పాలా, విధేయులు. ఆశీర్వాదాలు ఎవరు పొందుకుంటారు?
దేవుని యొక్క దీవెనను ఎవరు స్వతంత్రించుకుంటారు? దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పును ఎవరు చూస్తారు? దేవుని చేతిలో ఎవరు బలంగా వాడబడతారు? దేవుని ప్రణాళికలలో ఎవరు నిలిచి ఆయనకు మహిమ తీసుకొస్తారంటే విధేయులే. దేవునికి కావాల్సింది సొంత ఐడియాలు ఉపయోగించి వారికి అనిపించినప్పుడు అనిపించినట్లు చేసేవాళ్ళు కాదండి. చూడండి, మనకి కొన్ని దేవుడు చెప్పినా కూడా మనకు అనిపించదు చేయాలని. మన మైండ్ చాలా గేమ్స్ ఆడేస్తూ ఉంటుంది కదా. మైండ్ అంటది వెళ్ళకు, చేకు, ఇది చేస్తే బాగాదేమో, ఇది చేస్తే నీకు మంచి రిజల్ట్ వస్తుందో రాదో. కొన్నిసార్లు మన మనసు వెనక్కి లాగుతుంది, కొన్నిసార్లు మన దేహం కూడా వెనక్కి లాగుతుంది. అవునా కదండి? మన దేహం అంటది ఇంకాసేపు రెస్ట్ తీసుకో. నీకెందుకమ్మా, నువ్వు దేవుడు చెప్పిన మాట వింటే, దేవుడు చెప్పిన పని చేస్తే నీకు అనవసరంగా సమస్యలు వస్తాయి, అనవసరంగా మనుషులు నిన్ను గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు కాబట్టి నీకెందుకులే, సేఫ్గా ఉండు, నువ్వు సేఫ్ జోన్లో ఉండు, రిస్క్ చేయకు. మన మనసు మనకు చెప్పే మాటలు అవ్వండి. మన మనసు అంటది రిస్క్ తీసుకోవద్దు, శ్రమ పడద్దు, ఎక్కువ శ్రమ పడద్దు. దేవుడి కొరకు ఎందుకు ఎక్కువ శ్రమ పడడం? దేవుని మాటకు విధేయత చూపించి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను ఎందుకు తీసుకోవాలని మన మనసు మనల్ని వెనక్కి లాగుతుంది. మరే ఆ సమయంలో దేవుని దూత సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనుట ద్వారా నీవు లోకరక్షకునికి జన్మనివ్వబోతున్నావు అనే మాట వినగానే ఆమెకు ఖచ్చితంగా ఆలోచనలు వచ్చింటాయి. ఏం ఆలోచనలు అంటే, నాకు ఆల్రెడీ యోసేపుతో ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు యోసేపు నన్ను అంగీకరిస్తాడా? నా స్నేహితులు అంటున్నారు, వాళ్ళందరూ నాకు వివాహం కాకముందే నేను గర్భవతినైతే నన్ను గురించి ఎలా మాట్లాడుకుంటారో, నా తల్లిదండ్రులు నన్ను ఇంటిలోండి బయటకు గెంటి వేస్తారేమో. ఎందుకంటే వారు నమ్ముతారో లేదో తెలియదు మరియకు. మరియా ఒక మాటలో చెప్పాలంటే అవమానము కొరకు రెడీ అయిపోయిందండి. దేవునికి ఓకే యేసయ్యా, నీవు నా గర్భంలోకి రావడానికి నేను సంసిద్ధురాలనే అని చెప్పే తరుణంలో అవమానాలకు ఆమె రెడీ అయింది. దేవుని కొరకు ఎవరు పనిచేయగలరంటే అవమానాలను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నవారు మాత్రమే. ఓన్లీ ద టఫ్ కెన్ సర్వైవ్. దేవుని సేవలో సున్నితంగా ఉంటే సాగలేమండి. దేవుని సేవలో సాగేవారు ఎదురు దెబ్బల కొరకు రెడీ అయిపోవాలి, నిందల కొరకు రెడీ అవ్వాలా, అవమానాల కొరకు రెడీ అవ్వాలా, అపార్థాలకు రెడీ అవ్వాలా. ఎందుకు తెలుసా? ఆశీర్వాద మార్గంలో అవమానాలు, అపార్థాలు, అవరోధాలు సహజం, ఖచ్చితంగా వస్తాయి. అర్థమవుతుందండి? నీవు దేవుని కొరకు వాడబడాలంటే నిన్ను కూడా మనుషులు నీకు పెద్దపీట వేస్తారని అనుకోవద్దు. తోలనాడతారు, చిన్న చూపు, అపార్థం చేసుకుంటారు, ఎన్నో మాటలు మాట్లాడతారు. అయినా సాగాలి మరియలాగా, అప్పుడే ధన్యురాలు అవుతావు, లేకపోతే ఉండదు. ధన్యత అంత ఈజీగా రాదండి. ధన్యులం కావాలంటే దేవుని మాట కొరకు విధేయత చూపించే ఆ తరుణంలో యు మస్ట్ బీ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏదైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా మనము సాగాలి. మరియా ఈ కాలంలో గనక యేసుక్రీస్తు ప్రభువుకు ఆమె జన్మనిచ్చుంటే నేను అనుకుంటాను ఇది సోషల్ మీడియా కాలం అయిపోయింది కదండి. సోషల్ మీడియా, ప్రతి ఒక్కరి చేతిలో ఒక సెల్ ఫోను, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలా తయారైపోయిందంటే ఎవ్వరి నోటికి వచ్చింది వారు, ఎవ్వరి మనసుకు తోచింది వారు, ఎవ్వరి గురించైనా ఇష్టానుసారంగా మాట్లాడగలిగిన ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరికి అవైలబుల్గా అయిపోయింది. దీన్ని వినియోగించుకొని దేవుని ద్వేషించేవారు, సేవకులను ద్వేషించేవారు ఇష్టానుసారంగా విర్రవీగుతున్న సమయంలో మనం ఉన్నాం. నేను అనుకుంటాను మరియే గనక ఈ తరంలో, ఈ కాలంలో ఉండుంటే ఆమె మీద సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు చెడు ప్రచారం చేసేవో, ఆమె గురించి చెడ్డగా ఎంతమంది ఎన్ని రకాలుగా చిత్రీకరించేవారో. కానీ ఆమె ఈ రోజుల్లో లేదు. కానీ ఆ రోజుల్లో కూడా ఆమె డెఫినెట్గా షీ హ్యాస్ గాన్ త్రూ అ లాట్. ఆమె చాలా దేవుని కొరకు అనుభవించింది. కానీ విధేయురాలిగా సాగడానికి, దేవుని మాటకు విధేయత చూపించడానికి మరియ ఇష్టపడింది. అందుకే ఆమె తన జీవితంలో ధన్యురాలైంది. 2వ మాట దగ్గరకు వస్తున్నాను చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము. ఇది ఎలిజబెత్ మాట్లాడుతున్న మాట. 41వ వచనం నుండి చూద్దాం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై
బిగ్గరగా ఇట్లు అనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని బిగ్గరగా చెప్పిందంట. మనం కూడా కొన్నిసార్లు ఇంట్లో బిగ్గరగా మాట్లాడతాం. ఎప్పుడు మాట్లాడతాం చెప్పాలా? కోపం వచ్చినప్పుడు కదండి. చికాగ్గా ఉన్నప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని విసిగించారంటే బిగ్గరగా. ఎలిజబెత్ బిగ్గరగా తన కోపాన్ని ప్రదర్శించుకోవడానికి, ఆమె ఫ్రస్ట్రేషన్ ప్రదర్శించుకోవడానికి ఆమె స్వరాన్ని కానీ శక్తిని కానీ వాడట్లేదండి. పరిశుద్ధాత్మతో నిండు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా స్పష్టంగా మనం గమనిస్తాం. చూడండి, మరియా యేసుక్రీస్తు ప్రభు ఆమె గర్భంలో ఎలా ప్రవేశించారు అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ వలన ఆమె పరిశుద్ధాత్మ శక్తి. చూడండి 35వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను, పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మరియా గర్భము. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. మానవ ప్రయత్నం లేకుండా, ఒక పురుషుని యొక్క ఏ విధమైన ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి వలన మరియా గర్భము. ఇప్పుడు ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్త్రీ అంట. చూస్తున్నారండి, ఇద్దరు గాడ్లీ విమెన్ మనకు కనబడుతున్నారు. ఇద్దరు దైవికమైన స్త్రీలు కనబడుతున్నారు. లోకముతో నింపబడిన స్త్రీలు కాదు వీళ్ళు. లోక జ్ఞానంతో నింపబడిన స్త్రీలు కాదు. లోకాశల చేత ఈడవబడుతున్న స్త్రీలు కాదు. లోకము చేత ప్రేరేపించబడుతూ అపవాది కొరకు బ్రతుకుతున్న స్త్రీలు కాదు. వీరిద్దరు దైవికమైన స్త్రీలు, ఇద్దరు పరిశుద్ధమైన స్త్రీలు, ఇద్దరు యోగ్యమైన స్త్రీలు, ఇద్దరు పరిశుద్ధాత్మ శక్తి చేత నిండుకొనిన స్త్రీలు. ఈ రోజుల్లో దేవునికి ఎలాంటి స్త్రీలు కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన స్త్రీల కొరకు దేవుడు చూస్తున్నాడు. నీకు ఆశ ఉందా? పరిశుద్ధాత్ముడా, నీ శక్తిని నేను పొందుకోవాలయ్యా, నీ శక్తి చేత నేను నడిపించబడాలి అనే ఆశ నీకుందా? చాలాసార్లు ఇంటి పనులు చేసుకోవడానికి ఏ శక్తి ఉండదు కదండి. స్త్రీలంగా మన పరిస్థితి ఏంటంటే ఇంటి పని, వంట పని చేసేసరికి అయిపోద్ది. ఇక పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టి దేవుని పని చేయడం గురించి ఆలోచించి అంత సమయం కానీ, ఆలోచించి అంత పరిస్థితులు కానీ చాలామందికి ఉండట్లేదు. ఒకసారట మా మావయ్య గారు, మా అత్తమ్మ గారు హౌస్ విజిటింగ్ చేస్తూ ఉంటే జాన్ వెస్లీ గారి తల్లిదండ్రులు ఒక ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే ఆ ఇంటి ఇల్లాలు ఆమె ముందు ఇన్ని గిన్నెలు వేసుకొని కూర్చుని ఏడుస్తున్నారంట. కరెక్ట్గా హౌస్ విజిట్ చేద్దాం, వారి కొరకు ప్రార్థన చేయడం అని దైవజనులు వెళ్తే అప్పుడు మా అత్తగారు అడిగారంట, ఎందుకమ్మా ఈ అంట్లన్నీ గిన్నెలన్నీ ముందు వేసుకొని ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె చెప్పిందంట, ఈ గిన్నెలన్నీ ఇప్పుడు తోమాలండి, ఈ గిన్నెలన్నీ తోమడానికి నాకు శక్తి లేదు, అందుకే కూర్చొని ఏడుస్తున్నా. కొన్నిసార్లు ఈ శారీరకమైన శక్తి మన పనులు చేసుకోవడానికే మనకి లేక కొన్నిసార్లు వాటి గూర్చి ఆలోచిస్తూ వాటికి పరిమితం అయిపోతూ ఉంటాం. బట్ లెట్ మీ టెల్ యూ, when you are filled with the Spirit of God, పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు నింపబడి పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడినప్పుడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఏదో ఈ లోకంలో బ్రతకడానికి, ఈరోజు పనులు చేసుకోవడానికి శక్తి ఇవ్వయ్యా చాలు అని కాదండి అడగాల్సింది. ప్రార్థనా శక్తితో నింపయ్యా, అనేక మందికి పరిచర్య చేసే శక్తి నాకు దయచే ప్రభువా, నీ కార్యాభివృద్ధిలో వాడబడే శక్తి నాకు ఇవ్వయ్యా. నీకు ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆశ ఉంటే ఖచ్చితంగా నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. గడిచిన 5 రోజుల నుండి నేను మా ఇంట్లో లేనండి, మా ఊర్లో లేను. నిన్న తెల్లవారుజామున 4:30 గంటలకు కరీంనగర్లో క్రిస్మస్ ముగించుకొని వచ్చాను. నిన్న రోజంతా మరి బిజీగా ఉన్నాము. ఆ తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ మెగా క్రిస్మస్ జరిగింది. పరిచర్యలో ఎన్ని ప్రయాణాలు చేస్తున్నా ఒకటి చెప్పగలను, దేవుని శక్తి నడిపిస్తుంది అంతే. దేవుని శక్తి. కొంతమంది పక్కూరికి వెళ్ళొచ్చి పడుకుంటారు కదండి, పక్కూరికి వెళ్ళొచ్చి ఒక రోజంతా పడుకుంటారు. దాదాపు 4 రోజులు బ్యాక్ టు బ్యాక్ క్రిస్మస్ మీటింగ్స్. ఉదయం ఒక మీటింగ్, సాయంత్రం ఒక మీటింగ్. ప్రభు కొరకు
విమాన ప్రయాణాలు, కారు ప్రయాణాలు చేస్తూనే ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీలంగా చాలాసార్లు మనం అనుకుంటాం నా వల్ల అయితే కాదు ఖచ్చితంగా, కానీ నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఉంది దేవుని కొరకు, తెలుసా? ఇంటి పని, వంట పనే కాదు, దేవుని పని కూడా చెయ్యాలా. ఎప్పుడు చేయగలము? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు దేవుడు పని చేయడానికి ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఆమె బిగ్గరగా ఈ మాటలు చెప్తా ఉంది. ఆమె చెప్పిన మాట 45వ వచనం ఆఖరు మాట, నమ్మిన ఆమె ధన్యురాలు. రెండో పాయింట్ దగ్గరకు వస్తున్నా. రెండో అంశం ఏంటంటే, ఎవరు ధన్యులంటే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానండి? వెరీ నైస్, మంచి స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. వెరీ నైస్, విధేయులు ధన్యులు. రెండవ అంశం ఏంటంటే, నమ్మిన వారు ధన్యులు. చెప్పండి. నమ్మితే దీవెన, నమ్మకపోతే ఏముండదు. ఖాళీ 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 బ్రతుకులు, ఖాళీ ఖాళీ జీవితాలు, చాలని అరకొర స్థితి ఎందుకు ఉంటుందంటే, చాలాసార్లు నమ్మలేకపోతున్నాం. అన్నీ నమ్ముతున్నాం కానీ దేవుని మాట మాత్రం నమ్మలేం. చాలాసార్లు అన్నీ నమ్ముతాం. కరోనా ఇప్పుడు మళ్ళీ ఇంకో వేవ్ వస్తుందంట. అవునండి, మాస్క్ పెట్టేసుకుంటానండి అని కూడా పెట్టేసుకొని వచ్చాం కదండి. ఎందుకంటే నమ్ముతాం, వార్తల్లో చెప్పినవి నమ్ముతాం. పలానా జ్యూస్ తాగండి, మీరు ఇంతలా ఉన్నా ఇంత సన్నగా అయిపోతారని కానీ జ్యూస్ చేసుకొని తాగేస్తాం. అవునా కదా? ఎందుకంటే నమ్ముతాం కదండి. పలానా చోటుకి వెళ్ళండి, పలానాది జరుగుతుంది, పలానా దగ్గర అప్లై చేయండి, జాబ్ వస్తుందంటే నమ్ముతున్నాం, వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. So many times we are believing the things of the world, but we are unable to believe in the word of God. దేవుడు చెప్పిన మాట నమ్మలేకపోతున్నాం చాలాసార్లు. ఎందుకంటే అపవాది మన మనసులో కొన్ని విషబీజాలు వేస్తాడు. ఆ విషబీజం ఏంటంటే అపనమ్మిక, సందేహం. అపవాది అంటాడు, దేవుడు నిజంగా చెప్పాడా నీకు? నువ్వే ఊహించుకుంటావేమో. దేవుడు నిజంగా నీతో అన్నాడా? డూ యూ రియలీ బిలీవ్? నిజంగా నెరవేరుతుందని నీవు తలస్తున్నావా? అపవాది చాలా మందిలో అపనమ్మిక వేసి దేవుని కార్యాలు వారి జీవితంలో చూడలేని ఎండిపోయిన స్థితిలో మిగిలిపోవడానికి వారి అపనమ్మిక కారణమవుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, నా ఆశీర్వాదాలన్నీ అపవాద ఆపేస్తున్నాడండి. అపవాద ఆపట్ల, మనమే ఆపుకుంటున్నాం అపనమ్మిక వలన. అర్థమవుతుందండి? అపవాది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆపగలడు అనుకుంటున్నావా? నో. దేవుడు ఒక్కసారి నీ జీవితంలో ఆశీర్వాద వర్షాన్ని కుమ్మరించడం ప్రారంభిస్తే నో వన్ కెన్ స్టాప్ ఇట్. ఎవరు ఆపలేరు. దేవుడు ఎస్తేరుని హెచ్చించాలనుకున్నాడు, రాణి స్థానంలో కూర్చోబెట్టాలనుకున్నాడు. ఎవరైనా ఆపగలిగారండి? ఎవరు ఆపలేదు. అసలు ఆమెను ఎత్తడానికే ఎవరు లేరు. ఆమెను హెచ్చించడానికి ఎవరున్నారండి? ఆమె పక్షంగా మాట్లాడడానికి ఎవరున్నారు? తల్లి తండ్రి లేని అనాథ బిడ్డ. దేవుడు అనుకున్నాడు ఆమెను హెచ్చించాలని, దేవుడు అనుకున్నాడు ఆమెను దీవించాలని. ఎవరైనా ఆపగలిగారా? ఎవరు ఆపలేకపోయారు. నీ జీవితంలో చాలాసార్లు నీ ఆశీర్వాదాలను నీ అపనమ్మిక ద్వారానే యు ఆర్ జస్ట్ బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదం నువ్వే ఆపుకుంటున్నావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. గాడ్ సేస్ ఐ కెన్ డూ ఇట్, బట్ కెన్ యూ బిలీవ్ ఇట్? దేవుడు అడుగుతున్నాడు, నేను చేస్తాను, నేను చేయగలను, నేను చేస్తాను, కానీ నువ్వు నమ్మగలవా అంటున్నాడు. అంటే తాళపు చెవి ఎవరి దగ్గర పెట్టారు? దేవుడు మన దగ్గర పెట్టాడు. తాళం మన దగ్గర ఉంది. ఇప్పుడు ఆ తాళం వాడాల్సింది ఎవరు? నమ్మిక అనే తాళాన్ని ఎవరు వాడాలి? ఆశీర్వాదాలు అనే ఒక పెద్ద గోడౌన్ ఉందండి, నీ కొరకే అవన్నీ పెట్టాడు దేవుడు. నమ్మిక అనే తాళపు చెవి ఉంది. ఆ తాళపు చెవిని వాడితేనే కానీ యూ కెనాట్ అన్లాక్. ఆ గోడౌన్ ఓపెన్ అవ్వదు. ఆశీర్వాదాలు అనే గోడౌన్ ఓపెన్ అవ్వదు. ఆ నమ్మిక కోల్పోతున్నాం, ఓపెన్ అవ్వట్లా. కార్యాలు జరగడం లేదు, ఏం జరగట్లేదని కంప్లైంట్ చేస్తున్నాం. సమస్య ఎక్కడ ఉందంటే మన దగ్గరే ఉంది. ఇచ్చే దేవుడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అన్నీ సిద్ధపరిచి పెట్టాడంట. ఆయన కొరకు కనిపెట్టు వారి విషయంలో, ఆయన కొరకు ఎదురు చూసే వారి విషయంలో ఆయన దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు దాచిపెట్టాడు, సిద్ధపరిచాడు. మరి నేను ఎందుకు పొందలేకపోతున్నానయ్యా? ఎందుకంటే నమ్మలేకపోతున్నాం కాబట్టి. నమ్మిన ఆమె మరియ నమ్మిందండి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక కన్యక ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అసాధ్యం.
ఇది జరగదు దూత, నువ్వేదో కట్టుకథ చెప్తున్నావులే అని అనలేదు. ఇది ఎలా సాధ్యం అని ఒక క్లారిఫికేషన్ అయితే అడిగింది. కానీ పరిశుద్ధాత్మ శక్తి వల్ల నువ్వు గర్భం ధరించబోతున్నావు అని ఎప్పుడైతే దూత ద్వారా విన్నదో మరియ నమ్మింది. షీ జస్ట్ బిలీవ్డ్, దేవుని మాట నమ్మింది. అందుకే ఎలిజబెత్ చెప్తుంది, నమ్మిన ఆమె ధన్యురాలు. కనుక మన జీవితంలో ఆశీర్వాదం కంటే ఎక్కువగా దేని కొరకు ప్రార్థన చేసుకోవాలంటే నమ్మిక కొరకు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఎందుకంటే వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ యూ విల్ స్టార్ట్ రిసీవింగ్. నమ్ముతూ ఉంటే పొందుతూ ఉంటావు, విశ్వసిస్తూ ఉంటే పొందుతూ ఉంటావు. నమ్మికతో ఎదురు చూస్తే ఖచ్చితంగా నీవు దేని కొరకు కనిపెట్టావో ఆ కార్యాల నెరవేర్పు నిశ్చయంగా నీ జీవితంలో చూడగలవు. మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. మూడో అంశము లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి మరియ దేవుని స్తుతిస్తున్న ఆ మాటలు మనం గమనిస్తాం. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. మరియ దేవుని స్తుతిస్తూ ఉన్న స్త్రీగా, నిజానికి నేను అనుకుంటాను మరియ స్థితిలో ఎవరైనా ఉండుంటే చాలా స్ట్రెస్డ్గా ఉండాలని, చాలా టెన్షన్ పడతా ఉండాలి. ఎందుకు తెలుసా? దేవుడు ఇంత పెద్ద బాధ్యత, లోక రక్షకుణ్ణి మోసే బాధ్యత నాకు ఇచ్చాడా? నా వల్ల కాదు. కొన్నిసార్లు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి మా సంఘంలో కొన్ని వేల మంది ఉంటారు దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం. కొంతమంది సాక్ష్యం చెప్తామని స్టేజ్ మీదకి వస్తారు. వచ్చాక మైకోనికి పోతుంటుంది, గొంతోనికి పోతుంటుంది, కాళ్ళలోనికి పోతుంటాయి. ఒకటి చెప్దామని వచ్చి ఒకటి చెప్పి దిగేస్తూ ఉంటారు. మళ్ళీ దిగాక నా దగ్గరకు వచ్చి అంటారు, అక్క నేను ఏదో చెప్దాం అనుకున్నాను కానీ అక్కడ అందరినీ చూసేసరికి నాకు స్టేజ్ ఫియర్ వచ్చేసి నేను మర్చిపోయా. ఇప్పుడు మరియా ఒక యవ్వనస్తురాలు, షీ వాజ్ అ టీనేజ్ గర్ల్. ఎందుకంటే మన పాతకాలంలో 13-14 సంవత్సరాలకు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసినట్లే ఆ కాలంలో యూదులలో కూడా అదే జరిగేది. యవ్వన కాలం 13 సంవత్సరాలు రాగానే ఆడపిల్లలకి వివాహాలు చేసేవారు. వివాహం కూడా అవ్వలేదు, కేవలం ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మరియకు కనీసం 15 సంవత్సరాల వయసు కూడా లేదండి. ఇంత యవ్వనస్తురాలు, ఇంత లేత వయసులో ఉన్న అమ్మాయి రాజ్య భారాలను మోసే లోకాన్ని రక్షించడానికి దిగివచ్చిన దేవుడు నా గర్భాన రాబోతున్నాడా? అయ్యో దేవా, నా వల్ల అవుతుందా? అసలు నిన్ను నేను ఎలా పెంచాలయ్యా? అర్థమవుతుందండి? దేవుడు చాలా పెద్ద బాధ్యత ఒక చిన్న అమ్మాయికి అప్పగించాడండి. ఆమెకి ఎంత టెన్షన్ ఉండాలి, ఆమెకి ఎంత స్ట్రెస్ అయి ఉండాలి. ఒకసారి ఒక తల్లి నాకు ఫోన్ చేసి చెప్తా ఉంది, సిస్టర్, దేవుడు నాకు ఒక్క కుమార్తెని ఇచ్చాడు, కానీ ఆ కుమార్తెను నేను జాగ్రత్తగా పెంచగలనా లేదా అని ఒక్కొక్కసారి నాకు రాత్రి నిద్ర పట్టడం లేదండి. సమాజంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, సమాజ పరిస్థితులు కానీ, రోజు రోజుకి పాపము, దుష్టత్వము పెరిగిపోతూ ఉంది. ఇవన్నీ వింటూ ఉంటే అమ్మో దేవా, నాకున్న బిడ్డను నేను పెంచగలనా అని నాకు భయము. మరియకు దేవుడు పెద్ద బాధ్యత అప్పగించాడు. మరియ హృదయంలో చాలా ఆందోళన ఉండాలి. మామూలుగా అయితే మరియా విశ్వాసం లేని స్త్రీ అయితే ఆందోళన పడిపోవాలి, స్ట్రెస్ అయిపోవాలా, టెన్షన్ పడిపోవాలా, ఏడుపు మొదలు పెట్టాలా కదండి. ఆనంద బాష్పాలో టెన్షన్తో ఏడుపో ఏదో ఒకటి వచ్చేయాలి. కానీ వాట్ ఈస్ షీ డూయింగ్? ఆమె ఏం చేస్తుందంటే, నా హృదయము, నా ప్రాణము ప్రభువును ఘనపరచు స్తుతిస్తూ ఉందండి దేవుని. దేవా, నాకు అప్పగించావా ఈ బాధ్యత? నన్ను నమ్మావా నువ్వు? నా చేతిలో ఇంత గొప్ప కృప నాకు ఇచ్చావా? నేను నిన్ను ఘనపరుస్తానయ్యా. ఎందుకంటే బాధ్యత అప్పగించిన వాడవు, బాధ్యత నెరవేర్చడానికి కూడా కృప నీవే ఇస్తావని నాకు తెలుసు. హల్లెలూయా. బాధపడద్దు, కంగారు పడద్దు. 2 పిల్లలు ఉన్నారా? పెంచడానికి కృప ఎవరిస్తారు? మాలా 3 ఉన్నారా? దేవుడే ఇస్తాడు కృప. 4 ఉంటే దేవుడే చూసుకుంటాడు. ఉద్యోగం ఇచ్చాడా దేవుడు? అది చేయడానికి కృప దేవుడే. ఆర్థిక సమస్యలు ఉన్నాయా? వాటిలోని బయటకు వచ్చే మార్గం దేవుడే నీకు చూపిస్తాడు. శోధనలు ఉన్నాయా? వాటిని ఎదుర్కోవడానికి, జయించడానికి, ఆ శోధనలను సహించడానికి దేవుడే కృపిస్తాడు నీకు. శ్రమ గుండా వెళ్తున్నావా? శ్రమలో ఓర్చుకోవడానికి, సహనం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ డిపెండ్ ఆన్ హిమ్. దేవుని మీద ఆధారపడి అంతే.
మరి అంటుంది, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది అంటూనే వెంటనే ఆమె పలికిన మాట, ఆయన తన దాసురాలి. ఇప్పుడు ఈమె పొజిషన్ ఏమైంది? మరియ పొజిషన్ అంటే తల్లి స్థానానికి వెళ్ళిందండి. ఎంత గొప్ప ఆఫీసర్ అన్నా, ఐఏఎస్ అవనండి, ముఖ్యమంత్రి అవనండి, తల్లికి బిడ్డే, అంతేనండి. తల్లి కుమారుని ఏమంటది? మా వాడు అంటది. ఆయన పెద్ద సార్. దేవుడు హెచ్చించిన దేనత్వం ఇంకా పెరిగింది కానీ తగ్గల. అర్థమవుతుందండి? మూడో పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. ఎవరు ధన్యులంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? విధేయులు, ధన్యులు. కాకినాడ స్త్రీలు మామూలు వాళ్ళు కాదు, చాలా శ్రద్ధగా వింటున్నారు వాక్యం. రెండో మాట ఏంటి చెప్పాను? నమ్మిన వారు ధన్యులు. మూడో మాట దీనులు ధన్యులు. ఎవరు ధన్యులండి? దీనులు. దీనత్వం. మరి అంటుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. షీ ఈజ్ నాట్ బోస్టింగ్ అబౌట్ హర్ సెల్ఫ్. ఈ ప్రపంచంలో ఉన్న కన్యకలందరికన్నా నేను చాలా గొప్పదానను కాబట్టి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనట్లా. ఈ ప్రపంచంలో ఉన్న కన్యకలందరికన్నా నేను యోగ్యురాలను కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనట్లా. ఆమె అంటుంది, ఆయన తన దాసురాలు. నేను ఎప్పటికే దేవుని దాసురాలని. ఐఎమ్ ఆల్వేస్ హిస్ సర్వెంట్. ఓ హీ హ్యాస్ బీన్ మైండ్ఫుల్ ఆఫ్ ద హంబుల్ స్టేట్ ఆఫ్ హిస్ సర్వెంట్ అనే మాట ఉంటుందండి. దీన స్థితిని దేవుడు కటాక్షించాడు అనే మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన కొండ మీద ప్రసంగంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం ఎవరిది? ధనవంతులదా? పరలోక రాజ్యము చదువుకున్న వారిదా? పరలోక రాజ్యము సౌందర్యము ఈ లోక సంబంధమైన ఉన్నత స్థితి కలిగిన వారిదా అంటే కాదండి. పరలోక రాజ్యం ఎవరిదంటే ఆత్మలో దీనులకే పరలోక రాజ్యం. ఓన్లీ ద హంబుల్ ఇన్ స్పిరిట్, దీనత్వం కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. దీనుడుగా వచ్చిన దేవుడు ఒక దీన మనస్సు కలిగిన స్త్రీని ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదుము కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అనే మాట మనం చూస్తాం. మన నిమిత్తము దరిద్రుడుగా దేవుడు మారి దీనుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఒక దీనత్వం కలిగిన స్త్రీని ఎన్నుకున్నాడండి. ఒక ఉన్నత రాజకుటుంబంలో ఉన్న స్త్రీని ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ దేవుడు అలా ఎన్నుకోలేదు. దీనత్వం కలిగిన మరియను దేవుడు ఎన్నుకొని ఈ లోక రక్షకుడుగా ఆయన ఈ లోకానికి ఉద్భవించాడు. డూ యూ వాంట్ బ్లెస్సింగ్? నీకు కావాలా ఆశీర్వాదం? నీకు కావాలా హెచ్చింపు? ఇప్పుడు దేవుడు మరియకి ఇచ్చిన హెచ్చింపు ఎంత గొప్పది అని ఆలోచన చేస్తే మరియ చెప్తా ఉంది 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని మరి అంటుంది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు ధన్యురాలు అంటున్నామండి, అంటున్నాం. 2023 సంవత్సరాలు అయిపోయింది యేసయ్య లోకంలో పుట్టి. బట్ వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ మేరీ. వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ హర్ లైఫ్. వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ హర్ లెగసీ. ఆమె ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిన మాదిరిని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఆమె జీవితాన్ని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఆమె గర్భం ఎంత ధన్యమని ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. అన్ని తరముల వారు ఆమెను ధన్యురాలని పిలవడానికి గల కారణం ఏంటంటే ఆమెలో ఉన్న దీనత్వమే. ఆయన తన దాసురాలి దీనస్థితి. మీరు చూడండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మరియ ఎక్కడ కూడా తన్ను తాను హెచ్చించుకున్నట్లు మనకు కానా విందులో వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు శిష్యులు మరియ దగ్గరకు రాగానే మరియ ఒక మాట అంటది సింపుల్గా, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన ఏం చెప్తే అది చేయండి అంతే. నాది ఇక్కడ ఏమి, నేను కూడా యేసయ్య మాటకు విధేయత చూపించేదాన్నే. ఆయన ఎలా చెప్తే మీరు అలా చేయండి అని యేసయ్య వద్దకు ఆ సేవకులను పనివారిని ఆమె రీడైరెక్ట్ చేసినట్లుగా గమనిస్తామండి. దీనులకు ఉండవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే మన దగ్గరికి ఎవరైనా వచ్చి మనల్ని గణపరుస్తూ ఉంటే ఆ ఘనత అంతా యేసయ్య వైపుకి మళ్ళించాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే ఈ లోకంలో మనకంటూ ఏదైనా ఘనత ఉన్నా, మంచి పేరున్నా, గొప్పతనం ఉన్నా అదంతా ఆయన కృప వలన మాత్రమే మనము పొందుకున్నాము. కాబట్టి
దీనుడైన దేవుడు దీన మనస్సు కలిగిన మరియను ఏర్పాటు చేసుకొని ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. యేసయ్యను ఆరాధించడానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు చాలా దూరం నుండి ప్రయాణం చేసుకొని వచ్చి చాలా విలువైన బంగారము, సాంబ్రాణి, బోళము గిఫ్ట్స్గా ఇచ్చారు కదా, అది మనం చదువుతూ ఉంటాం. కానీ వారు ఇచ్చిన అమూల్యమైన బహుమానాలలో గాడ్ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ మేరీ అండ్ జోసెఫ్ యాజ్ వెల్. మరియా యోసేపులకు కూడా వారు వచ్చి ఇచ్చిన ఆ కానుకల ద్వారా మేలు కలిగింది. ఎలా అంటే లోకరక్షకుడిని ఎలా పెంచాలి, ఇప్పుడు ఆయనకు ఎలాంటి ఆహారం మేము పెట్టాలి. నిజానికి జ్ఞానులు యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి ఆయన ఇంత పెద్దగా అయ్యాడంటండి. ఎందుకంటే దే ట్రావెల్డ్ ద లాంగ్ డిస్టెన్స్, చాలా దూరం ప్రయాణం చేసుకొని వచ్చారు కాబట్టి ఇంకా పసిబాలునిగా లేడు. చాలాసార్లు మనకి క్రిస్మస్ ప్లే వేసినప్పుడు ఆ నాటికలో ఇంకా బాలుడుగా ఉన్నప్పుడే గొల్లలు వచ్చేస్తారు, జ్ఞానులు వచ్చేస్తారు, అదంతా కూడా మనకు చూపిస్తారు కదా. బట్ దట్ వాజ్ నాట్ ద కేస్. నిజంగా అది జరగలేదు. జ్ఞానులు లేటుగా వచ్చారు. జ్ఞానులు వచ్చేసరికి యేసే కొంచెం పెద్దగానే పెరిగాడు. ఇప్పుడు బాలుడు పెరుగుతూ ఉంటే ఆ బాలునికి ఆహారము చూసుకోవాలి. ఇప్పుడు మరియా యోసేపులకు చాలా ఆలోచనలు ఉండుంటాయి. అమ్మో ఈయన లోక రక్షకుడు, ఒక మంచి పాట ఉంటుంది కదా, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదు పరమాత్ముడు. వీళ్ళకి అది ఎప్పుడూ ప్రతిరోజు గుర్తుండే, ప్రతిరోజు రింగ్ అవుతానే ఉంటుంది. మాకు పుట్టిన కొడుకుకైనా నాసిరకం ఏదో ఒకటి పెట్టినా పర్లేదు, కానీ అమ్మో యేసయ్యకి మంచి విలువైన ఆహారం, శ్రేష్టమైనవి పెట్టాలి, శ్రేష్టంగా ఆయనను చూసుకోవాలా. ఈయన లోకరక్షకుడు, మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు యేసయ్యను పెంచాలంటే శ్రేష్టంగా చూసుకోవాలని ఆశ ఉంది. కానీ ఎలాగయ్యా అంటే బంగారాన్ని దేవుడే పంపించాడు. ఆ బంగారాన్ని అమ్మి, ఆ బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసి శ్రేష్టమైన ఆహార పదార్థాలు, శ్రేష్టమైన వస్త్రాలు వారు ఏం తీసుకున్నారో, ఎలా చేశారో మనకు తెలియదు. కానీ గాడ్ వాజ్ ద ప్రొవైడర్. మరియా యోసేపులు యేసయ్యను పెంచడానికి వారికి అవసరమైన సదుపాయాలన్నీ కూడా దేవాది దేవుడే అనుగ్రహించాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరియా దూత ద్వారా నీవు పరిశుద్ధాత్మ శక్తి వల్ల గర్భం ధరించబోతున్నావు అనగానే ఆమె కంగారు పడలేదు. ఆమె కృంగిపోయినట్లు కానీ కలత చెందినట్లు కానీ ఒక్క మాట కూడా మనకు కనబడదు. విశ్వాసంతో నమ్మి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనింది. ఆమె నమ్మకాన్ని దేవుడు ఎక్కడ కూడా వమ్ము చేయలా. ఆమె చేతగాని స్థితిలో అయ్యో యేసయ్యను మేము పెంచలేకపోతున్నాం, ఆయనకు భోజనం పెట్టలేకపోతున్నాం, ఆయనను చూసుకోలేకపోతున్నాం అనే చేతగాని స్థితిలో మరియను యోసేపుని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టలేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కొరకు నీవు నిలబడితే, దేవుని చిత్తానికి నీవు అప్పగించుకుంటే, దేవా నీ చేతిలో నేను ఉన్నా, నువ్వు ఎలా నడిపిస్తావు నడిపించు, ఐఎమ్ ఆల్ ఓపెన్ టు యువర్ విల్. దేవా నీ చిత్తానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలి, నేను ఇదే చేస్తాను అదే చేస్తాను, నాకు ఇది ఇష్టం అది ఇష్టం అని పట్టింపులు లేకుండా నీ ఇష్టమే నా ఇష్టంగా నేను మలచుకోవాలని, నీ చిత్తమే నా యొక్క జీవిత గమ్యంగా నేను ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తున్నానని ప్రభు మీద ఆధారపడి ప్రభు వైపు చూసి సాగినప్పుడు మనకు అవసరమైన సమయోచితమైన సహాయము దేవుడు ఎప్పటికప్పుడు ఆయన అనుగ్రహిస్తూ నడిపిస్తాడండి. హల్లెలూయా.